పొలం కూడా చేసుకోవచ్చు. ఇది ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఎంతైతే అంటే కొంచెం ఎర్ర భూమి, ఇది రెడ్ సాయిల్ భూమి. నెగిషియబుల్ కూడా ఉంటుంది, రేటు కూడా నెగిషియబుల్ ఉంటుంది. ఇదండి ల్యాండ్. వస్తే కాల్ చేయండి. సైట్ బాగుంది, మిస్ చేసుకోకండి, చాలా బాగుందండి. మన అక్కడి నుంచి నేను చూసిన స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 300 మీటర్లు ఉంటుంది. తువ్వ పర్ఫెక్ట్ ఉందండి. తువ్వ 18 ఫీట్ల రోడ్డు. తువ్వ కూడా బాగుండదండి. అది మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్డు 30 ఫీట్ల రోడ్డు. గురాల ఉంది టు గంగాపూరు, అది మట్టి రోడ్. అది కూడా డాంబర్ రోడ్ శాంక్షన్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు 300 మీటర్లు ఉంటుంది. ఆ ల్యాండ్కి ఇక్కడ సపరేట్ రోడ్డు. కార్ వస్తుంది, ట్రాక్టర్ వస్తుంది, హార్వెస్టర్ కూడా వస్తుందండి. చుట్టూ పొలాల మధ్యలో ఉందండి ఇది. చూడండి, చుట్టూ పొలాల మధ్యలో ఉంది. ఎటు చూసినా పొలాలే ఉంటాయి, పచ్చని పొలాలు. విలేజ్ దగ్గరనే, విలేజ్ జస్ట్ ఒక 3 కిలోమీటర్ వస్తుంది. సిరిసిల్ల బైపాస్కు 3 కిలోమీటర్ వస్తుంది. రింగ్ రోడ్కు 4 కిలోమీటర్ వస్తుంది, 3 కిలోమీటర్ వస్తుంది. దగ్గరలో ఉందండి ఇది. చాలా మిస్ చేసుకోకండి. ఓకే అండి, నచ్చితే కాల్ చేయండి. రోడ్ ఇది. ఇక్కడ నుంచి జస్ట్ మనకు 200 మీటర్లు ఉంటుంది, 300 మీటర్లు ఉంటుంది. ఇది 18 ఫీట్ల రోడ్డు ల్యాండ్ దాకా ఉంటుంది. ఇది అక్కడ నుంచి ఇక్కడ వరకు 300 మీటర్ల డిస్టెన్స్లో ఇది 18 ఫీట్ల రోడ్డు. ఇటు కనీలు ఉన్నాయి, అటు సైడ్ కనీలు ఉన్నాయి, మధ్యలో ఈ రోడ్ ఇది. చూడండి, ఇటు అటు బార్డర్ ఫిక్స్ చేసి పెట్టారు. మనకు దీంట్లో కారు కూడా పోతుంది, కారు ట్రాక్టర్ వెళ్తాయి. ఇదే రోడ్ అండి. అటు పక్క పొలం, ఇటు పక్క పొలం. ఇది 18 ఫీట్ల రోడ్. ఇది రోడ్డు. చూడండి ఎంత పచ్చ పొలాలు ఉన్నాయో, ఎంత వాటర్ ఫెసిలిటీ ఉన్నది. ఇది చాలా బాగుంటుంది సైట్. ఇది మనం పోయే సైటు 5 ఎకరాలు. చూడండి, కనీలు కూడా ఇటు సైడు అటు సైడు అద్దు కనీలు కూడా పాతిర్రు. ఇది 18 ఫీట్ల రోడ్డు. రైతు చెప్పా, ఇది కూడా సాఫ్ చేపిస్తాను ఋతువా. ఇది చూడండి, మొత్తం పచ్చగా పొలాలు, గ్రీన్ వాతావరణం ఉంది. ఫుల్ వాటర్ ఏరియా ఇది. మనకు వచ్చేసి 5 ఎకరాల 20 గుంటలు ల్యాండ్. ఇది ల్యాండ్ కూడా లెవెల్గా ఉంటుంది. ఇది చూడండి, ఇటు పొలమే, ఇటు పొలం, మధ్యలో రోడ్డు, 18 ఫీట్ల రోడ్డు. ఈ రోడ్డు ల్యాండ్కి వేసారు, ల్యాండ్కి ఇసి పెట్టారు. ఇటు రైతు, అటు రైతు. 5 ఎకరాల 20 గుంటలు. మనం చూస్తున్నాం, దగ్గరలో వచ్చినాము, మనకు దగ్గరలో ఉంది ఇది. ఇదేనండి, 5 ఎకరాల 20 గుంటలు ల్యాండు. ఇదంతా ప్లేన్ ల్యాండు, ఓపెన్ ల్యాండు. ఇది చుట్టూ బౌండరీ వేసి ఉన్నది. ఇటు తిరిగింది, ఇటు నుంచి ఇటు. ఆ వెనకాల అవతలది కూడా, ఆ అవతల కూడా ల్యాండ్ ఉంది, అది కూడా అమ్ముతారు. కానీ ఇప్పుడు మనకు 5 ఎకరాలు ఇది ఓపెన్ ల్యాండ్ ఇదండి. చాలా బాగున్నదండి. ఇలా కంది పోసిరండు రైతు. ఇలా ఒక బోరు కూడా ఉంది, బోరు కూడా ఫుల్ వాటరు. ఇది రోడ్డు, అక్కడ దాకా రోడ్డు. ఈ ల్యాండ్కి ఎంత ఉంది అంత రోడ్డు. చూడండి, పచ్చడి పొలాలు, ఎంత గ్రీన్ వాతావరణం, ఎంత చాలా బాగున్నది. ఇది ఒక్కటే చూడండి ఎంత బాగుందో. ఎటు చూసినా పొలాలే ఉంటాయి. ఇది ఒక్క ల్యాండ్ తప్ప, ఇది ఒక ప్లేన్ ల్యాండ్ అండి. ఇలా మొక్కజొన్న వేసారు ఇలా. ఎర్ర భూమి, రెడ్ సాయిల్ భూమి. ఇది మొత్తం ఎర్ర భూమి. మన ఎకరానికి 35 లక్షలు చెప్తాడు. దీనిలో కంది పోసారు, క్లియర్ టైటిల్ ఉన్నాయి. మనకు సిద్దిపేట ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ వస్తుంది. రంగనాథ సాగర్ ఏమో 7 కిలోమీటర్ వస్తుంది. హైదరాబాద్ వచ్చేసి 120 కిలోమీటర్ వస్తుందండి. ఇదేనండి మొత్తం ప్లేన్ ల్యాండ్. ఇది 4 మూలలు ఉంటుంది, కొద్దిగా ఎల్ షేప్ ఉంటుంది. అటు 4 మూలలు ఉండి ఒకటి ఎల్ షేప్ అటు సైడ్ తమ్మం దిక్కు పెరిగిందండి. ఇదే అండి ల్యాండ్, మొత్తం ప్లేన్ ల్యాండ్. ఈ ప్లేన్ ల్యాండ్ కనబడదంతా 5 ఎకరాలు 20 గుంటలు. ఇది
ఎంతవరకు కనబడుతుందో ప్లేన్ ల్యాండ్ అంతవరకు. ఇది ప్లేన్ ల్యాండ్ మొత్తం 5 ఎకరాల 20 గుంటలు, ఎకరానికి 35 లక్షలు చెప్తుండు. రైతు దగ్గర ఉంది ఇది. ఫినిషింగ్ చేసి బౌండరీ కనీళ్ళు వాతున్నాయి. దగ్గరలో ఉంది సిద్దిపేట 15 కిలోమీటర్లు, రంగనాథసారికి 7 కిలోమీటర్లు. క్లియర్ టైటిల్. ఇలా ఒక బోరు కూడా ఉంది. ఎటు చూసినా పచ్చడి పొలాలే. మనకు రింగ్ రోడ్ జస్ట్ ఒక 3 కిలోమీటర్ సిద్దిపేట రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్ వస్తుంది షార్ట్కట్లో. ఇక్కడ బోర్ అండి, బోర్ కూడా ఉంది. చూడండి ఇక్కడ బోర్ కూడా ఉంది. ఇక్కడ బోర్ ఇది బోర్ కూడా ఉంది. కరెంటు కూడా అవైలబుల్గా కరెంటు కూడా ఉంది. స్టార్టర్ డబ్బా కూడా ఉంది. కరెంట్ అవైలబుల్ కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ నుంచి ఇదే అండి బౌండరీ అండి. ఇక్కడ చెట్టు వేప చెట్టు బౌండరీ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ లాస్ట్ వరకు ఆ చెట్టు వరకు ఇదే లైన్గా ఉంటుందండి. ఇట్లా ఆ వేప చెట్టు వరకు నుంచి మళ్ళీ అటు తిరుగుతుంది చుట్టూ. ఈ వాటర్ స్టోరేజ్ పెట్టుకున్నాడు. ఇదే అండి ల్యాండ్. చూడండి ఎంత మంచిగా ఉందో ల్యాండ్. దీన్ని మంచి చేసుకుంటే బాగుంటుందండి. మనకు ల్యాండ్ ఎకరానికి 35 లక్షలు, 5 ఎకరాలు 20 గుంటలు, క్లియర్ టైటిలు, ఎలాంటి లిటిగేషన్ ఏం లేదు, అన్నీ ఓకే ఉన్నాయి. రైతు బంధు కూడా మొన్నటిదాకా పడ్డది. ఇదండి ల్యాండ్, ప్లేన్ ల్యాండ్. ఇదంతా మొన్న కంది సాలు పోసారు. ఈ కంది సాలు పోసారన్నీ. కొద్దిగా డౌన్ ఎత్తు లేదండి, మామూలుగా ఉంది. చేసుకుంటే కొంత అటు ఇటు చేసుకోవచ్చు మనం. ఇది ఏదైనా కానీ పనిచేస్తుంది. మామిడి తోట కానీ, పామాయిల్ చెట్లు కానీ,